పెదనాన్న రా రుద్ర రా. నువ్వేమో అందరికీ బిజినెస్ బాధ్యతలన్నీ పనిచేశావు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో ఉండే నేను ఒక్కసారిగా ఖాళీ అయిపోయాను. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి రుద్ర, లేదంటే ఏం తోచదు. ఇంక నేను పని చేయాలి. మీ పెద్దమ్మని తీసుకుని తీర్థయాత్రలకు వెళ్తే సరిపోతుందేమో. అంటే మీ బాధ్యతలన్నీ తీరిపోయినందుకు మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారనమాట. అంతేగా రుద్ర. అయితే మీకే బాధ్యత గురించి కానీ ఏ బంధం గురించి కానీ దిగులు లేదనమాట. ఇంకేం బాధ్యతలుంటాయి రుద్ర? బాగా ఆలోచించండి పెదనాన్న. మీకు దూరమైన బంధం కానీ మీరు తీర్చాల్సిన బాధ్యత కానీ ఏమీ లేదా? అంటే రుద్ర నా నుండి నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడన్నమాట. మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి పెదనాన్న. మీకు చెల్లుందా? అంటే మా మేనత్త. ఇంటి ఆడపడుచంటే మహాలక్ష్మితో సమానం అంటారు. అలాంటి మహాలక్ష్మి ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? మీరు తిరిగి తనని రమ్మనలేదా, లేక వద్దనుకుని వదిలేశారా? అసలేం జరిగిందో చెప్పండి పెదనాన్న. నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి రుద్ర, కానీ చెప్పే సమయం ఇది కాదు. అలా అంటారేంటి పెదనాన్న? రుద్ర, మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలనుకున్నా కొన్ని బంధాలు చేజారిపోతాయి. ఎవరి ప్రమేయం లేకుండానే కొన్ని పరిస్థితులు గతుల్ని మార్చేస్తుంటాయి. అలాంటిదే ఈ కుటుంబానికి జరిగింది. చేజారిన బంధం కుటుంబ గమ్యాన్ని మార్చేస్తుంటాయి. దానిని సరిచేయడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. దానికి ఇంకా సరైన సమయం రాలేదనుకుంటాను. ఆ సమయం రాగానే ఆ బాధ్యతని కూడా నీకే అప్పగిస్తాను. ఎందుకంటే నా తర్వాత ఈ కుటుంబాన్ని నడిపించాల్సింది నువ్వే కాబట్టి. రుద్ర, ఏ బంధానికైనా దూరం అయ్యే సమయం వచ్చినట్టే తిరిగి దగ్గరయ్యే సమయం కూడా వస్తుంది. ఆ సమయం కోసం వేచి చూడాల్సిందే. ఇంగ్లీష్ మేడం ఫుల్గా మేతేస్తుంది, ఖాళీగా ఉన్నట్టుంది. ఇదే సరైన టైపు. ఆ మాట ఈ మాట చెప్పి ఆ ఇసుక గుంట మీదకి ఉసుకొలిపోయాలి. నాన్న సెల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదేటి. ఈ రంగం డ్యూటీ. ఇంగ్లీష్ మేడం గారు, మొత్తానికి మీ ఆయన్ని మీ కొడుకుని మీ హస్బెండ్ని మీ సన్ని ఆఫీస్కి పంపించేసి తీరిగా కూర్చొని మీరు జంతికలు తిన్నారేటండి? అవును మిస్టర్ దుబాయ్, ఇప్పటికే లేట్ అయిపోయింది. నాకెంత ఆకలిస్తుందో. అసలు ఆకలేసినా అయిపోయినా మీరు ఇవాళ ఫుల్గా తినేయచ్చండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఒక భారీగా ఒక తల్లిగా ఫుల్గా పాస్ అయిపోయారు కదేటి. దుబాయ్, పాస్ అయిపోవడం ఏంటి? అంటే వాళ్ళు దారిలో పడేలాగా బిజినెస్ బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించేసి మీ బాధ్యతల్లో మీరు పాస్ అయిపోయారు కదేటి. భారీగా తల్లిగా మీరు పాస్ అయిపోయారు, కానీ అట్టగారి పాత్రలోనే 0 మార్కులతో ఫెయిల్ అయిపోయారు. హే దుబాయ్, వాట్ ఆర్ యు సేయింగ్? నాన్ సేయింగ్ ఏంటంటే, ఇప్పుడు ఓ భార్య భర్తని కంట్రోల్ పెట్టుకోవడం ఈజీ, ఒక కొడుకుని తల్లి కంట్రోల్ పెట్టుకోవడం కూడా ఈజీయే. కానీ ఒక అత్త తన కోడల్ని కంట్రోల్ పెట్టుకోవడం అంత ఈజీ కాదండి, నాట్ ఈజీ. పైగా మీ కోళ్ళ పెద్ద పొగర కోతుకుంటది. నాను మీ ముందే ఆ మాట నన్ను ఏటి అనుకోకండి. నాను మీ మంచి కోసం చెప్తున్నాడు మేడం. నా మాట కానీ మీరు వినకపోతే మా దుబాయ్ సత్యవతిలాగా అయిపోతారు. దుబాయ్ సత్యవతికి వాట్ హ్యాపెన్? దుబాయ్కి వెళ్ళి మా సత్యవతి లచ్చలు సంపాదించినది, కానీ పంపలో ఉన్న కోడలు కంట్రోల్ పెట్టుకోలేక ఉన్నంతా పోగొట్టుకుని ఆశ్రమం పాలైపోయిందండి. OMG, I don't want.
గో టు ఆశ్రమం. అందుకే మీ కోడల్ని మీరు కంట్రోలింగ్ లోకి తెచ్చుకోవాలి. ఓకే ఓకే. ఏ మిస్టర్ దుబాయ్, టెల్ మీ వాట్ ఐ డూ. అయితే అలా సెవిడి పడేయండి. ఓకే దుబాయ్, నౌ సీ మై పవర్. ఆగండి ఇంగ్లీష్ మేడం, ఆగండి. నాన్న ఇక్కడ ఉండగా మీరు మీ కోడల్ని పిలిచి వార్నింగ్ ఇస్తే ఆవిడ ఫీల్ అయిపోద్ది. అసలే మీ కోడలు ఒకళ్ళబారి గొంట అయితే నేను ఆడకపోయి ఎయిటింగ్ చేస్తుంటాను. మీరు పిలిచి మీ కోడలకు వార్నింగ్ ఇచ్చేసి మీ పెతాపం చూపించండి మేడం గారు. అప్పుడు దాకా నా నీ జంతుకి తింటాను. ఐ సీ. గోపి, గోపి, గోపి. ఏంటి విడా చెప్పుకోసిన మేకలు అరుస్తోంది. గోపి, ఛీ! అత్తయ్య, ఏంటి అత్తయ్య గారు ఎందుకు అలా అరుస్తున్నారు? I am your Attaya. When I call you, you come fast. Not shout. Okay? అసలు మీరు మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నువ్వు మీ అత్తయ్య చెప్పినట్లే ఒబీడియంట్ గా ఉంటూ తనకి నచ్చినట్లు ప్రవర్తిస్తూ తనని బాగా నమ్మించి చిన్నగా ఇన్ఫర్మేషన్ రాబడితే ఆ తరువాత కథ నేను నడిపిస్తాను. వీరు అనే చెప్పినట్టు ఈవిడ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలంటే ఈవిడతో కాస్త మంచిగా ఉండాలి. సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టుగానే పిలవగానే వస్తాను. Good. ఇంతకీ వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు ఆఫీస్కి కూడా వెళ్ళొద్దన్నారు కదా అత్తయ్య గారు. ఇక నాకేం పని ఉంటుంది, ఖాళీగానే ఉన్నాను. హే, ఐ హ్యావ్ వర్క్ ఫర్ యూ గోపి. అవునా? అయితే నేను ఆఫీస్కి వెళ్ళమంటారా? హే, వర్క్ నాట్ ఇన్ ఆఫీస్, ఇన్ హోమ్. ఇంట్లో నేను చేసే పని ఏముంటుంది అత్తయ్య గారు? I tell you. Go put coffee for me. నేను కాఫీ చేసి తీసుకురావాలా?